ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి అవుతున్నారు. జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది. జనసేన పార్టీ వల్ల ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందనే ద్వేషంతో ఈరోజు వైసీపీ నాయకులు 11 రూపాయలు ఇచ్చి పులిహార నాగేశ్వరరావుతో మాట్లాడిస్తున్నారు. అసలు మాకెందుకు జగన్ రెడ్డి గురించి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి మాకెందుకు ఉండిద్ది? ప్రజలు 11 సీట్లతో ఈరోజు రోడ్డు మీద కూర్చోబెడితే ప్రతిపక్షం లేనటువంటి పార్టీ గురించి ఆలోచించేటటువంటి సమయం జనసేన పార్టీకి లేదు. జనసేన పార్టీ ప్రజా సమస్యల మీద, ఈ రాష్ట్రం అభివృద్ధి దాని మీద ఆలోచించేటటువంటి సమయం ఉండిద్ది, కానీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటటువంటి సమయం మాకు లేదు. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలని తిరుగుతుంది ఎవరు? తన సొంత రక్త సంబంధీకులైనటువంటి సొంత చెల్లెళ్ళు సునీత, అలాగే షర్మిల. మేమెందుకు అడుగుతాము నిన్ను జైల్లో పెట్టమని? ఏనాడు పవన్ కళ్యాణ్ గారు తను వ్యక్తిగతంగా తిట్టినటువంటి వ్యక్తుల్ని కూడా వీళ్ళని జైల్లో పెట్టండి, వీళ్ళ మీద కేసులు పెట్టండి అని అడిగినటువంటి దాఖలు ఎక్కడా లేవు. కాబట్టి పులిహార నాగేశ్వరికి మరొక్కసారి చెప్తున్నాం, నీ పద్ధతి మార్చుకో. నువ్వు 11 రూపాయల కోసం ఆశపడి జనసేన పార్టీ మీద బురద జల్లాలని చూస్తే ఇంకొకసారి నీ ఇంటికి వచ్చి నువ్వు చేసేటటువంటి దురాక్రమణలు, ఎందుకంటే నీ ప్రొఫెసర్ అనే ఇది కూడా నువ్వు కోల్పోయావు. ఈరోజు ఏ రోజైనా నువ్వు ఎమ్మెల్సీగా ఉండవు, ఏ రోజైనా నువ్వు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం గురించి కానీ ఏ రోజైనా నువ్వు ఆ రోజు మాట్లాడావా అని మేము అడుగుతున్నాం. నీ వల్ల ప్రయోజనం ఏంది? ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంది? కాబట్టి నువ్వు తక్షణమే పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి క్షమాపణలు చెప్పాలి. వైసీపీ నాయకులకు కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఇలాంటి కుట్రలు జనసేన పార్టీ మీద పన్నాలని చూస్తే మీకు ఈ 11 సీట్లు కూడా రావు కదా. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగవ్వటం ఖాయం. రాసి పెట్టుకోండి. ఈరోజు ప్రజలు మిమ్మల్ని మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా గమనిస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్